శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. అర్జున ఉవాచ జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. ఓ కేశవ, నువ్వు చెప్పిన దాన్ని బట్టి కర్మ కంటే జ్ఞానమే మంచిది అనేది నీ మతం అని తెలుసుకున్నాను. అలాగైతే నన్ను ఈ భయంకరమైన హింసతో కూడిన సర్వనాశన హేతువైన ఈ యుద్ధం చేయమని నన్ను ఎందుకు పురికొల్పుతున్నావు అని అడిగాడు అర్జునుడు. ఇప్పటిదాకా పరమాత్మ జ్ఞానయోగం గురించి చెప్పాడు. అదే మంచిది అని అభిప్రాయపడ్డాడు. కర్మ కంటే జ్ఞానము గొప్పది అన్న కృష్ణుడు నన్ను యుద్ధం చేయమని ఎందుకు నియోగిస్తున్నాడు అని అర్జునుడి సందేహం. అర్జునుడు ఇలాంటి ప్రశ్న వేస్తాడు అని అనుకోలేదు కృష్ణుడు. ఇప్పటిదాకా అర్జునుడు ఆత్మతత్వము, జ్ఞానబోధ గురించి చెబుతూ అక్కడక్కడ కర్మయోగం గురించి కూడా చెప్పాడు కృష్ణుడు. అంటే అటు ఇటు జ్ఞానము, మధ్యలో కర్మ గురించి చెప్పాడు. అర్జునుడికి కాస్త అర్థం అయి ఉంటుంది అని అనుకుని కొంచెం ఊపిరి తీసుకుందాము అని అనుకునే లోపల అర్జునుడు బాణంలాంటి ప్రశ్న సంధించాడు. కృష్ణుడు ఇంత విశదంగా వివరంగా చెప్పినా అర్జునుడికి ఎటువంటి సందేహం తలెత్తింది అంటే అర్జునుడు సరిగా వినలేదు, ఒకవేళ విన్నా దాన్ని సరిగా అర్థం చేసుకోలేదు అని అనుకోవచ్చు. లేకపోతే కృష్ణుడు చెప్పిన కర్మ సంబంధమైన విషయాలు అర్జునుడికి ఇష్టం లేకపోవచ్చు. ఎందుకంటే అర్జునుడు ఎప్పుడెప్పుడు యుద్ధం చేయడం మానేద్దామా అని ఆలోచిస్తున్నాడు. అటువంటప్పుడు యుద్ధం చెయ్యి అన్న కృష్ణుడి మాటలు అర్జునుడి చెవికి ఎక్కలేదు. అందుకని జ్ఞానయోగమును కర్మయోగమును ఒకదానితో ఒకటి పోలుస్తున్నాడు. 2 వస్తువులను పోల్చాలంటే ఆ 2 వస్తువులు సమాన ధర్మములు కలిగి ఉండాలి. ఇక్కడ జ్ఞానము వేరు, కర్మ వేరు. కర్మ వల్ల జ్ఞానం కలుగుతుంది. కర్మలను ఆచరించడం జ్ఞానం సంపాదించడానికి తొలిమెట్టు. ఇది సరిగా అర్థం చేసుకోలేదు అర్జునుడు. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహేసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయో అహం ఆప్నుయాం. కృష్ణ, నీ మాటలన్నీ చాలా తికమకగా ఉన్నాయి. నీ మాటలతో నా బుద్ధి ఒక విధమైన భ్రమకు లోనవుతూ ఉంది. కాబట్టి ఏదో ఒక మార్గం చెప్పు. జ్ఞానం సంపాదించడానికి గురుకులానికి వెళ్ళమంటావా, లేక కర్మ మార్గం అనుసరించి యుద్ధం చేయమంటావా? ఏదో ఒకటి ముందు నువ్వు నిశ్చయం చేసుకుని తర్వాత చెప్పు అని అడిగాడు అర్జునుడు. స్వామి, నేను ఇప్పటికే చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాను. నువ్వు చెప్పిన ఒకదానితో ఒకటి సంబంధం లేని మాటల వలన ఇంకా కన్ఫ్యూజ్ అయ్యాను. మీరు కన్ఫ్యూజ్ చేశారని కాదు, మీ మాటలు నాకు అలా అనిపించాయి. కాబట్టి ముందు ఏదో ఒక మార్గము మీరు నిశ్చయం చేసుకొని నాకు ఏది శ్రేయస్సు కలుగు చేస్తుందో, నాకు ఏది మనశ్శాంతినిస్తుందో ఆ మాటలు నాకు చెప్పండి. అంతేగాని ఏదో ఒకటి నన్ను నిశ్చయం చేసుకోమని మాత్రం చెప్పకండి. మీరు చెప్పింది ఆచరించడమే నాకు తెలుసు, కానీ ఈ రెండిటి మధ్య మంచి చెడులను నిర్ధారించడం నాకు తెలియదు. కాబట్టి నాకు ఏది మంచిదో మీరే నిశ్చయం చేసి నాకు తెలపండి అని అన్నాడు అర్జునుడు. శ్రీ భగవాన్ ఉవాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్త మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఓ అర్జున, ఈ లోకంలో 2 నిష్ఠలు అనగా జీవన విధానములు ఉన్నాయని నీకెంతకు ముందే చెప్పాను. సాంఖ్యయోగులు అంటే జ్ఞానయోగులకు సాంఖ్యయోగము, సాధారణ యోగము అభ్యసించే వారికి కర్మయోగము నిర్దేశింపబడ్డాయి. ఎవరెవరు ఏ యోగమునందు ఆసక్తి ఉందో వారు ఆయా యోగములను అనుసరించవచ్చు. అంటే జీవుల మనస్తత్వాలను బట్టి 2 మార్గాలను నిర్దేశించాడు పరమాత్మ. అందరికీ ఒకే మార్గం చూపడం హిందూ ధర్మంలో లేదు. ఎవరికి తోచిన మార్గం వారు అనుసరించవచ్చు. కొంతమందికి తత్వ విచారణ మీద ఆసక్తి ఉంటుంది, వారికి సాంఖ్యయోగం నిర్దేశించారు. మరికొందరు కర్మలు చేయడానికే ఆసక్తి చూపుతుంటారు, వారికి జ్ఞానము ఓ పట్టాన బోధపడదు. అటువంటి వారికి కర్మయోగము నిర్దేశించారు. అలా కాకుండా బలవంతంగా ఏదో ఒక యోగము అందరి మీద రుద్దితే
అది వారికి అర్థం కాకపోవచ్చు, లేక అసలు ఆచరించకుండా మానవచ్చు. అందుకని పరమాత్మ ఎవరెవరికి ఇష్టము, అనుసరణీయము ఆయన యోగములను వారికి ఉపదేశించాడు. నకర్మణాం అనారంభా నైష్కర్మ్యం పురుషో అశ్నుతే నచ సన్యసానాదేవ సిద్ధిం సమధిగచ్చతి. అర్జున, పురుషుడు కర్మలు చేయకుండా అతనికి నైష్కర్మ్య స్థితి, ఆత్మజ్ఞానము లభించదు. అతనికి జ్ఞానము కూడా కలుగదు. కేవలం కర్మ సన్యాసం వలన ఆత్మజ్ఞానము, మోక్షసిద్ధి కలుగదు. కాబట్టి కర్మలు చేయడం ప్రతి మానవునికి ఆవశ్యకం. ప్రతివాడు తనకు విధింపబడిన కర్మలు చేయాలి, లేకపోతే అతనికి చిత్తశుద్ధి కలుగదు. కర్మలను వదిలిపెట్టి కేవలం జ్ఞానమార్గమును అవలంబించినా ప్రయోజనం లేదు. కర్మలకు చేయకపోవడం వల్ల జ్ఞానసిద్ధి కలుగదు, మోక్షం లభించదు. నిష్కామ కర్మలు చేస్తూ మనస్సును పరిశుద్ధం చేసుకోవాలి. అప్పుడు శాస్త్రజ్ఞానం సంపాదించాలి, తర్వాత మోక్షం కొరకు ప్రయత్నించాలి. కాబట్టి కేవలం కర్మములు వదిలిపెట్టి సన్యాసిగా మారి సోమరిగా ఉన్నందువల్ల ప్రయోజనం లేదు. ఈ శ్లోకంలో అనారంభాత్ అంటే ఏ కర్మను ఆరంభించకుండా ఉంటే అని అర్థం. అంటే ఏ పని చేయకుండా సోమరిగా ఉంటే అని భావం. అంటే చేయవలసినవి చేయకుండా, చిత్తశుద్ధితో చేయకుండా, శాస్త్రములలో చెప్పబడిన వాక్యములను అడ్డుపెట్టుకుని అంతా భగవంతుడే చూసుకుంటాడు, నేనేం చేయక్కర్లేదు అంటూ వేదాంతాన్ని అడ్డుపెట్టుకొని పని దొంగ అవుతాడో వాడికి ఈ లోకంలో సుఖం ఉండదు, పరలోకంలో మోక్షము రాదు. అతడు నైష్కర్మ్య స్థితి అంటే స్థితప్రజ్ఞుడి స్థితి పొందలేడు. నహి కశ్చిత్ క్షణం అపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వ ప్రకృతైర్గుణై. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి ఏదైనా క్షణకాలం కూడా కర్మ చేయకుండా ఉండలేదు. ఇందులో ఎలాంటి సందేహము లేదు. మానవులు సత్వ రజస్తమో గుణములకు వశులై ఆ 3 గుణములకు లోబడి కర్మలు చేయడం వారి విధి. కాబట్టి ప్రతి మానవుడు ప్రకృతి ధర్మములను అనుసరించి కర్మ చేయక తప్పదు. కర్మలు చేయకుండా ఉండే స్వతంత్రత మానవునికి లేదు. మానవుడు కర్మలకు వశుడై ఉండాలి. సత్వ రజస్తమో గుణాలు ప్రకృతి నుండి పుట్టాయి. మానవుడు కూడా ఈ ప్రకృతిలో నుండే పుట్టాడు. కాబట్టి ఈ గుణాలు మానవులను ఆకర్షించి వారిని కర్మలు చేయడానికి ప్రేరేపిస్తాయి. ఈ గుణాలు మానవులలో ఉన్నంత వరకు ప్రతి మానవుడు కర్మలు చేస్తూ ఉండవలసిందే. ఎవరూ కర్మ చేయకుండా ఉండలేరు. కర్మలు చేయడం ప్రతి మానవుడి సహజ లక్షణం. మానవుడికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదో ఒక కర్మ చేస్తూనే ఉండాలి, కానీ ఏ కర్మ చేయకుండా ఉండడం అసాధ్యం. కర్మేంద్రియాణి సంయమ్య య అస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విభూడాత్మ మిథ్యాచారస్య ఉచ్యతే. కొంతమంది బలవంతంగా ఇంద్రియములను నిగ్రహించి ధ్యానంలో కూర్చుంటారు. కానీ మనసు మాత్రం తన ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటుంది, అనేక విషయముల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అటువంటి వారు విమూఢాత్ములు. వారు చేసేది మిథ్యాచారము, ధ్యానము కాదు. కేవలము బయట వాళ్ళు తాను ధ్యానం చేస్తున్నాను అని అనుకోవాలని కొంతమంది ధ్యానం చేస్తుంటారు. కానీ లోపల మనసులో అన్ని రకాల విషయాల గురించి ఆలోచిస్తుంటారు. వారి మనసు భగవంతుని మీద నిలవదు. అటువంటి వారిది కృత్రిమ ధ్యానము. వారు మిథ్యాచారులు, మూఢులు, డాంబికులు. ఇతరుల మెప్పు కోసం ధ్యానం చేస్తున్నట్టు నటిస్తుంటారు. యస్వింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగమసక్తస్థ విశిష్యతే. కాబట్టి ఓ అర్జున, ఎవరైతే తన ఇంద్రియములను మనస్సుతో నిగ్రహించి ఆ నిగ్రహింపబడిన జ్ఞానేంద్రియ కర్మేంద్రియములతో కర్మయోగమును ఎటువంటి ఆసక్తి లేకుండా ఆచరిస్తాడో అతడిని విశిష్ట పురుషుడు అని అంటారు. శరీర అవయవములనే కాదు, మనస్సును కూడా స్వాధీనంలో ఉంచుకోవాలి. ఇంద్రియములు మనస్సు చెప్పినట్టు వినాలి, కానీ ఇంద్రియములు చెప్పినట్టు మనస్సు వినకూడదు. అటువంటి నిగ్రహింపబడిన ఇంద్రియములతో నిష్కామ కర్మలు చేయాలి. చేస్తున్న పనికి ఫలితం ఆశించకూడదు.
అప్పుడు ఆ కర్మబంధనములు అతనిని అంటవు. కర్మల పట్ల ఆసక్తి, విషయవాంఛలు మనసులో నుండి బయటకు నెట్టాలి. నిష్కామంగా, ఏ కోరిక లేకుండా, ఫలం ఆశించకుండా, నేను చేస్తున్నాను అనే అహం లేకుండా ఏ పని చేసినా ఆ కర్మలు అతనిని బంధించవు. అటువంటి కర్మలు చేసేవాడు విశిష్యతే అంటే శ్రేష్టమైన వాడు అని పిలువబడతాడు. నేను జ్ఞానిని, నేను ధ్యానం చేస్తున్నాను అంటూ కాషాయాలు కట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చొని మనసులో విషయవాంఛల గురించి ఆలోచించే వారికంటే తనకు విధింపబడిన కర్మలను తనచే నిగ్రహింపబడిన ఇంద్రియములతో నిష్కామంగా, ఫలాపేక్ష లేకుండా, అహంకారం లేకుండా చేసేవాడు ఎంతో ఉత్తముడు. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధేత్ అకర్మణః. అర్జున, నీవు శాస్త్రములో చెప్పబడిన కర్మలను, నీవు చేయదగ్గ కర్మలను నిర్వర్తించు. కర్మలు చేయకుండా ఊరికే ఉండడం కన్నా కర్మలు చేయడమే ఉత్తమం. కనీసం నీ శరీర నిర్వహణ కోసమన్నా నీవు కర్మలు చేయక తప్పదు. చేయాల్సిన కర్మ అంటే విహిత కర్మ. ఈ విహిత కర్మను చేయకపోవడం కూడా పాపమే. శరీర నిర్వహణ చక్కగా సాగాలంటే కర్మలు చేయాల్సిందే. ఏ మనిషికైనా కర్మలు చేయకుండా ఉండడం సాధ్యమయ్యే పని కాదు. ఏ కర్మ చేయకుండా ఉండడం కంటే ఏది చేయాలో దానిని చేయడం ధర్మం. ఏ పని చేయకుండా సోమరిగా ఉండడం కూడా పాపమే అని అర్థం వచ్చేటట్టు చెప్తున్నాడు కృష్ణుడు. ప్రతి వ్యక్తి కొన్ని కర్మలు చేయక తప్పదు. వాటిని నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు అని అంటారు. నిత్యకర్మలు అంటే కాలకృత్యాలు తీర్చుకోవడం, స్నానం చేయడం, సంధ్యావందనం, వ్యాయామం, దేవతారాధన, మనకు అప్పగించిన ఉద్యోగం చేయడం, తీరిక వేళలో శాస్త్ర పఠనం, సత్సంగం, వేళకు భోజనం, నిద్ర. వీటిని నిత్యకర్మలు అంటారు. ఇక నైమిత్తిక కర్మలు అంటే ఏదో ఒక నిమిత్తం అంటే కారణంతో చేసేవి. పండుగలు జరుపుకోవడం, శివరాత్రి, కార్తీక మాసం, మహాస్నానాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, గణపతి పూజలు, నవరాత్రి పూజలు, పితృకార్యములు ఇలాంటివి. ఇవి అన్నీ ప్రతి వ్యక్తి చేయవలసినవి. సమాజంలో బతుకుతున్న ప్రతి వ్యక్తి వీటిని చేయకుండా తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి కర్మలు చేయకుండా ఎవరు ఉండలేరు. మిగిలిన విషయాలు తర్వాయి భాగంలో తెలుసుకుందాం. స్వస్తి.